అప్పీల్ చేయడంతో పాటు ఇద్దరి మధ్యలో ఉన్న సంబంధాలు బాంధవ్యాలకు ప్రజలకు ఇబ్బంది లేకుండా పరిష్కరించుకునే భాగాన్ని మీరు కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టాలి. ఇంతవరకు పెట్టలేదు, ఇంతవరకు అప్పీల్ కూడా చేయలేదు. ఇటు టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ జాయింట్ గా అప్పీల్ చేయలేదు. ఈ రోజు మాకు టైం కావాలని టీడీపీ అంటది, మేము ఇప్పుడే వాదనలు వినిపిస్తామని చెప్పేసి కాంగ్రెస్ అంటది. అది ఎట్లా పాసిబిలిటీ ఉంటది? అంటే ఈ రోజు ఏదైనా కూడా రాజకీయం మాత్రమే జరుగుతుంది. ఈ రాజకీయాలను బంద్ చేసేసి పంపకాలు అనేటివి న్యాయబద్ధంగా గౌరవంగా నీతివంతంగా జరిగితే అక్కడ ప్రజలకు ఇక్కడ ప్రజలకు ఎలాంటి టెన్షన్ లేదు. ప్రజలకు ఇప్పుడు మీ కామెంట్స్ తోటి ఇప్పటి వరకు పొలిటికల్ పార్టీస్ వెర్షన్ ఒకలాగా ఉంది, బట్ ఒక క్లియర్ కట్ క్లారిటీ అయితే మీ కామెంట్స్ ద్వారా అయితే ప్రజలకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడదాం దీనికి సంబంధించి కూడా. ప్రసాద్ గారు, నిజంగా కేసీఆర్ చేసినటువంటి తప్పిదం 3466 ఈ ప్రాతిపదికన, లేకపోతే కృష్ణా బేసిన్లో చూసి చూడనట్టుగా కూడా కొన్ని సందర్భాల్లో చేసినటువంటిది, పేపర్ మీద ఉన్నదాన్ని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని నెట్టేశారు అనేటువంటి కామెంట్ కూడా బీఆర్ఎస్ పార్టీ మీద వేస్తున్నారు. వాస్తవం కాదంటారా సార్? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఇరు రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి కట్టుబడి తీసుకుపోతే ఎటువంటి సమస్య లేదు. ఆ ఒప్పందానికి మించి తీసుకుపోతున్నారు అన్నప్పుడే సమస్య. ఆ ఒప్పందంలో కూడా జరిగింది అన్యాయం, ఉదారత ప్రదర్శించారు అనేది కదా. నేను అదే మురళి సార్, నేను ఏమంటున్నానంటే, ఒకవేళ ఆ రోజు ఒప్పందంలో మేము పొరపాటు చేసి ఉంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంలో ఉంది. అదే విధంగా ఈ జయరాం సార్ కూడా ఆనాడు ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు, ఎనలిస్ట్ గా ఉన్నారు, పొలిటికల్ యాక్టివిస్ట్ గా కూడా ఉండి అధికారంలో ప్రతిపక్షాలు ఎప్పుడైనా పరిగణన తీసుకున్నారా? ప్రతిపక్షంలో మాట విన్నారా? ఎప్పుడన్నా అఖిలపక్ష సమావేశం పెట్టారా? ప్రతిపక్షాలు పార్టీగా గుర్తించారా ఎవరన్నా 10 సంవత్సరాల కాలం? మీరు రావు గారు ప్లీజ్ ఎప్పుడన్నా ఒక ఒపీనియన్ తీసుకున్నారా? నేను ఒక ప్రశ్న, ఒక్క నిమిషం ప్లీజ్. మనం ఈ విధంగా మాట్లాడుకోవడం వల్ల సమయం వృధా అవుతుంది తప్ప మనం ఎక్కడ ఒపీనియన్ తీసుకోలేకపోతున్నాం. నిజంగా 3466 ప్రకారం ఒకవేళ తీసుకొని ఉంటే ఎటువంటి సమస్య లేదు. నేనేమంటున్నానంటే, ఇదే ప్రతిపక్షము, ఇదే విద్యావంతులు, విజ్ఞానవంతులు ఆనాడు మనం ఏదైతే నీళ్లు వాళ్ళు మాట్లాడలేదు, ఎవరు మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, ఎవరు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ అందరూ మౌనంగా ఉన్నారని అనుకుందాం. కానీ ఆ రోజు బాధ్యతాయుతమైనటువంటి పార్టీ అధికారంలోకి వచ్చి ఉద్యమ పార్టీగా నీళ్లు అనే అంశాన్ని ఉన్నటువంటి 3 అంశాల్లో ప్రధాన ప్రాతిపదికగా తీసుకున్నటువంటి పార్టీ చేసినటువంటి ఒక బ్లండర్ మిస్టేక్ కింద చూడకూడదు. మిగతా ప్రజా సంఘాలు కానీ ఇతర పొలిటికల్ పార్టీస్ కానీ ప్రతిపక్షాలు కానీ వీటన్నిటిని పక్కన పెడదాం. అధికార పార్టీగా ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ చేసింది ఏంటి? అట్లీస్ట్ ఒక 45 కానీ 40% లీస్ట్ 40% అయినా తీసుకుంటే ఈ పార్టీకి బాగుండేది కదా అనేటువంటిది. మీరు అన్నట్టుగా కేటాయింపుల విషయం ఓకే, కేటాయింపులకు మించి అంటారు మీరు, బట్ ఆ కేటాయింపులోనే అన్యాయం జరిగింది కదా అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. వాస్తవం కదా? నేను కేటాయింపులో అన్యాయం ఎట్లా జరిగింది సార్? ఏ రకంగా జరిగింది? ఒకవేళ అన్యాయం జరిగి ఉంటే క్వశ్చన్ చేయడానికి వాళ్ళు ఏం చేశారని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తున్నాను. ఒకటి. రెండో విషయం అరే వినండి, నర్సన్న మీరు మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దన్నారు, నేను కామ్గా ఉన్నా. నేను కూడా మాట్లాడితే బాగుండదు, మీరు ఊరుకోండి. మీరు ఊరుకోకపోతే నేను కూడా ఊరుకోను. మీరిరువురు కూడా రాజకీయ పార్టీకి చెందినటువంటి నేతలు, మీరు మీరు ప్రతినిధులుగా వచ్చారు. ఒక నిమిషం. పాయల్ శంకర్ గారు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, వారు స్పందిస్తున్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. శంకర్ గారు నమస్తే అండి. సో ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి సమస్యగా చూడాలా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఉదారంగా గతంలో ఇచ్చింది చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారమే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తోంది, ప్రస్తుతం రోజుకు 10,000 క్యూసెక్కులు వెళ్తున్నటువంటి మాట వాస్తవం, తప్పు జరిగింది అనేటువంటి మాట కూడా అధికార పార్టీ ఒప్పుకుంటున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. ఎలా చూడాలంటారు అసలు ఈ కామెంట్స్? ఏం చెప్తారు మీరు? ఇప్పుడు 2 విషయాలండి. ఆ రోజు కేఆర్ఎంపీ సృష్టికర్తలు కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 పార్టీలు. మొదలు టీఆర్ఎస్ పార్టీ ఎంత గొప్పగా చెప్పుకున్నది, దగ్గరుండి మేము బిల్లుని తయారు చేయించడం, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నాం, మా పోరాటం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించింది, ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి జలాలు గాని అన్ని విషయాలలో జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పినాం. ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి వ్యవహారం, కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది, టీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి తయారు చేయించడం చెప్తా ఉన్నాం. ఈ రోజు మాట్లాడుతున్నటువంటి మాటలకు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి చేష్టలకు ఎంత తేడా ఉన్నది. బిల్లు పెట్టినటువంటి రోజు, ఆ రోజు కేఆర్ఎంకి సంబంధించినటువంటి విషయం
ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీళ్లు నిధులు నియామకాలు ఈ విషయం మీదనే తెలంగాణ పోరాటం జరిగింది కదా. ఏ నీళ్ల విషయంలో అయితే ఒక నిబద్ధతతోని పనిచేయాలనో, ఒక నిబద్ధతతోని వ్యవహారం చేయాలనో ఆ రకంగా వ్యవహారం చేయక ఈ రోజు రెండు రాజకీయ పార్టీలు కూడా ఏ రకంగా మాట్లాడుతున్నాయో మీరు చూస్తా ఉంటాం. ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఒక తప్పు చేస్తే అంతకన్నా మొదలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ రెండు రాజకీయ పార్టీలు చేసినటువంటి తప్పులను కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఎత్తి చూపడానికి ప్రయత్నం చేస్తాయి. తప్పు చేసింది వీళ్ళు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు, మళ్ళీ అవసరమైతే భారతీయ జనతా పార్టీ మీద నెపం పెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. అందుకు రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి వీరు చేసినటువంటి తప్పును ఒప్పుకోవాలా, కానీ ఇంకా కూడా మిగతా రాజకీయ పార్టీల మీద బురదలే ప్రయత్నం చేస్తారు. సరే, అధికార పక్షం ప్రతిపక్షం పార్టీల పరిస్థితి పక్కన పెడదాం. రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, రాష్ట్రం తరఫున 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. వారేమైనా బాధ్యత తీసుకొని ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నటువంటి జలజగడానికి సంబంధించి కేంద్రంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి రాష్ట్రానికి అనుకూలంగా? నేను ఒక విషయం చెప్తాను ప్లీజ్. ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఉన్నా మిగతా ఏదున్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ వాదననే కేంద్ర ప్రభుత్వం వింటది. నేను ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుని, మేము 8 మంది శాసనసభ్యులు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్రం తరఫున అన్ని విషయాలు వాదించడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వమే వాదించాలా, ఈ రాష్ట్ర ప్రభుత్వ వాదననే అథెంటిక్ గా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం. అది ఏ కమిషన్ గాని, ప్రభుత్వం గాని, ఏ మినిస్ట్రీ అయినా గాని ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఆనాడు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బాధ్యత, ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా బాధ్యత. కానీ భారతీయ జనతా పార్టీకి 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేయాల్సినటువంటి పనిని ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళి తీసుకురావాలనంటే అక్కడి నుంచి నిధులు వచ్చినా మిగతా విషయాలు వచ్చినా ఏ విషయమైనా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే జవాబుదారీతనంగా ఉంటది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్యనే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, కానీ మిగతా బీజేపీ ఎంపీల మధ్యలో బీజేపీ ఎమ్మెల్యేలో ఈ ట్రాన్సాక్షన్ జరగదు. మేము వెళ్ళి ఏదైనా రిప్రజెంటేషన్ చేయడం వేరు, ఈ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయం ఉంటే ఆ విషయాన్ని చెప్పడం వేరు, కానీ అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ వాదననే కేంద్ర ప్రభుత్వం. సరే, రైట్. అంటే కేఆర్ఎంబి కేంద్రం పరిధిలో ఉంది. సో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, రెండు రాష్ట్రాల మధ్య ఏం జరుగుతుందో, నీటి వాటాల విషయంలో అసలు ఏం జరిగిందో, న్యాయాలేంటి, ఎవరికి న్యాయం జరిగింది, ఎవరికి అన్యాయం జరిగింది అనేది అసలు భారతీయ జనతా పార్టీకి ఒక కౌంట్ అనేది ఉందా? లేకపోతే ఎవరన్నా వచ్చి చెప్పినప్పుడు మాత్రమే ఇవి బేరీజ్ వేసుకొని ఓహో మీరు చెప్తున్నారు మనం కూర్చొని మాట్లాడుకుందాం అనేటువంటి రీతిలో ఉంటుందంటారా భారతీయ జనతా పార్టీ? సహజంగా రాష్ట్రాల మధ్యన ఏదైనా విషయం తలెత్తితే, ఏదైనా ప్రస్తావన తలెత్తితే దాన్ని కేంద్ర ప్రభుత్వం ఎంత జాగ్రత్తగా దాన్ని పరిష్కారం చేయాలనేది ఆలోచిస్తుంది. ఏ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తాయి, దాంట్లో ఎటువంటి అనుమానాలు ఉన్నాయి. చివరికి న్యాయం ఏం చేయాలో కేంద్రం అన్ని రకాలుగా ఆలోచిస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా తన వాదనని వినిపించేటప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతినకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల బాధ్యత. కానీ ఆ రోజు చేసినటువంటి కేసీఆర్ తప్పులు కావచ్చు, మళ్ళీ కాంగ్రెస్ కావచ్చు, వాళ్ళు తప్పులు చేసి కేంద్ర ప్రభుత్వం మీద నెపం పెట్టాలనే ఆలోచన ఏదైతే జరుగుతా ఉన్నదో దాన్ని ప్రజలు కేంద్రాన్ని, శంకర్ గారు, కేంద్రాన్ని ఎవరు కూడా తప్పు పట్టేటువంటి పరిస్థితి లేదు. కాకపోతే జరిగినటువంటి తప్పుని సరిచేసేటువంటి అధికారం లేకపోతే ఇమీడియట్ గా కూడా దానికి సంబంధించి చర్యలు తీసుకొని కేఆర్ఎంబీలో ఇమీడియట్ గా దానికి సంబంధించి ఒక ప్రొసీజర్ కానీ లేకపోతే రెండు రాష్ట్రాల మధ్య ఎందుకు ఈ విధంగా జరుగుతుందని ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదా కేంద్ర ప్రభుత్వంలో? తప్పకుండా ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకారం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ప్రత్యేకంగా తెలంగాణ విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు బిల్లుకు మద్దతు ఇచ్చింది ఎందుకు? తెలంగాణకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ లో తెలంగాణకు మద్దతు ఇచ్చింది. దాని కారణంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రోజు ప్రభుత్వంలోకి వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి తీరులో జరిగినటువంటి లోపాలే ఈ రాష్ట్రానికి కొన్ని అనేక సందర్భాల్లో నష్టాలు జరిగినాయి. ఏ రాష్ట్రం అయితే వస్తే తెలంగాణ బతుకులు బాగుపడతాయని మనమంతా ఆలోచించుకున్నామో, కానీ దురదృష్టం ఏంటంటే 10 సంవత్సరాలు తెలంగాణ పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి విషయంలో అన్ని రకాలుగా అన్యాయం జరిగింది. ఆ రకంగా జరిగినట్టు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. తప్పకుండా ఆ విషయంలో మేము ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం ఉంటాయి. ఈ రాష్ట్ర ప్రయోజనాల కొరకు కూడా మేము మాట్లాడాలి. ఫైనల్ గా ఒక్క క్వశ్చన్, అంటే తెలంగాణ బీజేపీ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకలా చెప్తోంది, బీఆర్ఎస్ పార్టీ ఒకలా చెప్తోంది, బట్ తెలంగాణ బీజేపీ ఏ కోణంలో చూస్తుంది? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటుంది? ఎవరిది తప్పని చెప్పాలనుకుంటుంది? లేకపోతే ఎవరు గతంలో తప్పు చేశారు ఇప్పుడు ప్రస్తుతం తప్పుని కొనసాగిస్తున్నారనేటువంటి రీతిలో తెలంగాణ బీజేపీ అసలు చెప్తోంది? దాని వెర్షన్ ఏంటి అసలు? తప్పకుండా ఈ విషయం మీద ప్రభుత్వం చర్చ చేయాల.
లోపం ఎక్కడ జరిగింది, గత ప్రభుత్వం ఏం తప్పు చేసింది, టిఆర్ఎస్ పార్టీ ఏం తప్పు చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా జవాబుదారీగా వ్యవహరించాలా, దాని మీద చర్చ జరగాల. తప్పకుండా మేమేం చేయాలనేది కూడా తప్పకుండా ఆలోచిస్తాం. మా పాత్ర ఏ రకంగా ఉండాలా, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఈ ప్రభుత్వం ఏదైనా సహకారం కావాలనుకుంటే మేము తప్పకుండా ప్రభుత్వం తొలగడం సహకారం. అంటే విమర్శలకే పరిమితమవుతుంది తెలంగాణ బీజేపీ కూడా, ఎక్కడా కూడా ఆచరణకు సంబంధించి కానీ లేకపోతే ముందుకు వెళ్ళేటువంటి విషయంలో ఒక సూచన చేసేటువంటి పరిస్థితి కూడా తెలంగాణ బీజేపీలో లేదు. కేంద్రం నుంచి ఎటువంటి ఆదేశాలు వస్తాయి కేంద్ర నాయకత్వం నుంచి దాన్ని పాటిస్తుందనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది భారతీయ జనతా పార్టీ మీద. దీనికి తప్పు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు మాకు ముఖ్యం. పార్టీ ఆదేశం ఒక పక్క ముఖ్యమైతే ఈ రాష్ట్ర ప్రయోజనాలు కూడా మాకు ముఖ్యం ఉంటాయి. ప్రభుత్వ వాదన ఎప్పటికప్పుడు చెప్పాలి కదా, ఏం జరిగిందో ప్రభుత్వ బాధ్యత కదా. ప్రభుత్వంలో జరిగేటటువంటి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగే ట్రాన్సాక్షన్ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి విషయాలు బహిర్గతం చేస్తే తప్ప బయట వాళ్ళకు తెలిసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మేము అసెంబ్లీలో నేను ఆ విషయం ప్రస్తావించిన, ఈ సంతకాలు పెట్టింది ఎవరు, మీ ప్రభుత్వంలో ఆ రోజు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అధికారులే కదా వెళ్ళి సంతకాలు పెట్టిండ్రు. ఆ సంతకాలు పెట్టినప్పుడు వాళ్ళకి తెలియలేదా? ఒకసారి ఒక అధికారి వెళ్ళి సంతకం పెట్టి వచ్చిండనంటే ప్రభుత్వం పెట్టినట్టే, నేను పెట్టలేదు అనంటే కాదు. ఆ ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఏ అధికారన్న బాధ్యత గల అధికారి ఆ కమిషన్ ముందు కానీ అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ కమిటీ ముందు కానీ వెళ్ళి సంతకాలు పెట్టిందంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. రైట్, థ్యాంక్ యూ శంకర్ గారు స్పందించండి. ఎస్ ఒకసారి మాట్లాడదాం. ప్రసాద్ గారు ప్లీజ్. ఎస్ మాట్లాడదాం. ప్రసాద్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి మీరు.